హలో ఫ్రెండ్స్, 2025 స్టార్ట్ అయ్యి 6 నెలలు అయిపోయింది. ఈ 6 నెలల్లో ఏమేం జరిగాయో రీక్యాప్ లో చూద్దాం. జనవరి మంత్ 2025 ప్రయాగ్రాజ్ కుంభమేళా జనవరి నెల నుండి మొదలయ్యి ఫిబ్రవరి వరకు జరిగింది. సుమారు 66 కోట్ల మంది భక్తులు ఈ కుంభమేళాలో పాల్గొన్నారు. ఫిబ్రవరి నెలలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దాదాపు 27 సంవత్సరాల తర్వాత బీజేపీ అధికారం దక్కించుకుంది. మొత్తం 70 సీట్లలో బీజేపీ పార్టీ 48 సీట్లు సొంతం చేసుకుని రేఖా గుప్తా గారు సీఎంగా ప్రకటించబడ్డారు. మార్చి నెలలో టీమిండియా ముచ్చటగా మూడోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ కి చేరుకుని ఇండియా ఫైనల్ ని సొంతం చేసుకోవడం జరిగింది. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ మరియు దుబాయ్ దేశాలు కలిసి నిర్వహించాయి. ఏప్రిల్ మంత్ వక్ఫ్ బిల్ 1995లో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన 2025 ఏప్రిల్లో కొన్ని చేంజెస్ చేశారు. ఆ చేంజెస్ ఏంటో చూద్దాం. వక్ఫ్ బోర్డులోని ఆస్తులన్నీ డిజిటలైజ్ చేయడం, జియో ట్యాగ్ చేయడం, ట్రిబ్యునల్స్ కి బదులు జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకోవడం, ఇలా కొన్ని చేంజెస్ చేశారు. 2025 ఏప్రిల్ 22న కాశ్మీర్లోని పహల్గామ్లోని పాకిస్తాన్ గ్రూపులు టూరిస్టుల మీద అటాక్ చేయడం వల్ల 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ మే 7వ తేదీన ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్తాన్ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి పాకిస్తాన్కు గట్టి షాక్ ఇచ్చింది. జూన్ 6వ తేదీన జమ్మూ అండ్ కాశ్మీర్లోని ప్రపంచంలోని ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశారు. దాని పేరే చీనాబ్. ఇది ఐఫిల్ టవర్ కన్నా పెద్దది. ఈ నెల జూన్ 11న మొట్టమొదటిసారిగా సౌత్ ఆఫ్రికా టెస్ట్ ఛాంపియన్షిప్ సొంతం చేసుకుంది. ఈ నెల 12వ తేదీన అహ్మదాబాద్ నుండి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ నిమిషంలోనే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 269 మంది మరణించారు. ఈ యాక్సిడెంట్ కారణాలు ఇంకా తెలియలేదు. ఈ 6 నెలల్లో మేము మిస్ చేసిన ఇంపార్టెంట్ న్యూస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి.